హరి ఓం తత్సత్ ఓం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ప్రియాత్మ స్వరూపులారా, దసరా మహోత్సవములు, శరన్నవరాత్రులు అమ్మవారిని వివిధ రూపాలలో సేవించేటువంటి గొప్ప పండుగ. భారతీయులకు మరి చక్కటి అమ్మవారిని వివిధ రూపాలలో దర్శించుకుంటూ సేవించుకుంటూ ఉన్నటువంటి విధానము. అమ్మ అనుగ్రహముతో అందరూ కూడా సుఖశాంతులు ఆనందము జీవితములో సమగ్రముగా సంపూర్ణముగా పొందే విధానం ఏర్పడుతుంది. మరి గ్రామాలలో పట్టణాలలో ఆలయాలలో అమ్మవారిని విశేషముగా సేవించుకునే విధానం ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి శక్తి పీఠములు మొత్తం 18. అన్ని చోట్ల విశేషముగా అమ్మవారిని ఆరాధించుకోవటము జరుగుతుంది. మరి జగన్మాత అమ్మ శక్తి స్వరూపిణి అన్నారు. ఆది పరాశక్తి. ఆది అంటే మొట్టమొదట, పర అంటే శ్రేష్టమైన, శక్తి అని చెప్పనంటే పవర్ అదనమాట. కనుక మరి అమ్మవారి శక్తి లేకపోతే విశ్వంలో ఏది కూడా మరి ప్రవర్ధమానముగా ఉండే అవకాశము లేదు. అందుచేత ప్రతి శరీరములో శక్తి రూపముగా అమ్మవారే పనిచేస్తూ ఉన్నది. శక్తికి రూపం లేదు, అయినా మనం ఒక ఆరాధనా భావన అనేది మనలో ఉంది కాబట్టి మరి వివిధ రూపాలలో అమ్మవారిని సేవించుకునే విధానం. వాట్లకు మహాత్ములు తాత్వికమై ఉన్నటువంటి అంశములను అందించారు. అది జ్ఞానపరముగా ఉన్నటువంటి అంశములు. అందువల్ల జ్ఞానపరముగా పోయినప్పుడు మనకి వేదములలో చెప్పేటువంటి మంత్ర భాగాలకు మంచి అర్థం గ్రహించే అవకాశం ఏర్పడుతుంది. అయితే వివరణాత్మకముగా జ్ఞానపరముగా పయనించే లోకంలో తక్కువ మంది ఉంటారు. అందుచేత వాళ్ళకి ఉపాసన విధానములో అమ్మవారిని మనకి వాళ్ళు చూపించారు. సాకారంచ నిరాకారంచ. కనుక సాకారములో భక్తిభావంతో సేవిస్తాం. అమ్మవారి ద్వారా మనం చక్కటి వరాలను పొందుతాం. కుటుంబము, బిడ్డలు, యజమాని అందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధి మార్గంలో పయనించాలి, మంచి భవిష్యత్తు ఏర్పడాలి. కుటుంబంలో అందరూ ఆనందంగా శాంతిగా ఉండాలి. ఎలాంటి గ్రహపీడలు లేకుండా అందరూ కూడా సుఖశాంతులుగా జీవించే విధానముగా అమ్మవారిని చక్కగా అనేక వివిధ రూపాలుగా నైవేద్యములు చేస్తూ మరి భక్తి శ్రద్ధలతో ఆరాధించుకునే విధానం ఉంటుంది. దానివల్ల మరి ఇహ సంబంధమై ఉన్నటువంటి ఐహిక సంబంధ ప్రయోజనాలు పొందే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. భారతీయులకు ఈ అమ్మవారి ఆరాధన విధానం విశేషముగా చేసుకునే విధానం ఉంటుంది. అట్లా మనందరం అమ్మవారిని సేవిద్దాం, భక్తిభావంతో పూజిద్దాం, అమ్మ అనుగ్రహానికి పాత్రులమై మంచి మార్గంలో పయనిద్దాం అని కోరుకుంటూ మరి జ్ఞానపరముగా ఉన్నటువంటి అంశాలు మహాత్ములు తెలియజేస్తూ ఉన్నారు. అందుచేత అవి తెలుసుకున్నట్లయితే మనం మూలాన్ని గమనించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి శక్తి రూపముగా సేవించే అమ్మవారికి రూపం లేదు. జ్ఞానపరముగా యోగపరముగా సేవించే భగవంతునికి రూపం లేదు. నేను అని చెప్పేటువంటి విధానంలో కూడా రూపం లేదు. ఆకారం శరీరము అనేటువంటి భాగంలో చేరి ఉందే తప్ప లోన ఉన్న ఆత్మకు రూపం లేదు. మనసుకి రూపం లేదు, ప్రాణానికి రూపం లేదు, చిత్తానికి రూపం లేదు, ప్రాణవాయువులు దశ వాయువులుగా చెప్పే వాటికి రూపం లేదు. కాబట్టి మనం మరి చూసినట్లయితే అంతర్ముఖం పయనించాలి. అంతర్ముఖముగా పయనించినప్పుడే మనకి జ్ఞానపరమై ఉన్నటువంటి అంశాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పారమార్థికము, పరమార్థం అంటారు. పర అంటే వేరు,
మనం చూసే దృశ్యమానమై ఉన్నటువంటి వాటికంటే విలక్షణముగా ఉన్నటువంటి మరొక అర్థం ఉంటుంది. దాన్ని పరమార్థము అంటారు. దానినే లక్షణావృత్తికి విషయం లక్ష్యార్థము అని చెప్పని అంటారు. కనుక ఆ మార్గంలో పయనింపగలగటం అని చెప్పనంటే దానికంతా జిజ్ఞాస ఉండాలి, వైరాగ్యం ఉండాలి, ముముక్షత్వం ఉండాలి, మోక్షాపేక్ష ఉండాలి, జీవితాన్ని ధన్యత చేసుకోవాలి, పావనం చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి అన్న అపేక్ష ఉన్నటువంటి వారు ఆ మార్గంలో పయనిస్తారు. సాధారణంగా అంతటి భావములు వ్యక్తి లోకంలో ఉండడు. సాధారణ స్థాయిలో జీవిస్తూ ఉంటాడు, కుటుంబ పరంగా జీవిస్తూ ఉంటాడు. భార్య బిడ్డలు బాగా ఉండాలి, కుటుంబం బాగా నడవాలి, మంచి ఆదాయం కలగాలి, అభివృద్ధి చెందాలి, జీవితంలో సుఖపడాలి, భోగాలు పొందాలి అన్నటువంటి ఆకాంక్ష కలిగి ఎక్కువ మంది దాంట్లో ఉంటారు. ఈ విధముగా ఈ ప్రవృత్తి విధానముగా ఉన్నటువంటిది వ్యక్తిలో భావం ఉంది కాబట్టి అందువల్ల తగు విధానంగా మహాత్ములు కూడా ఒక ఆరాధనా విధానాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆరాధన విధానాలలో 10 రోజులు విజయదశమి దాకా అమ్మవారిని వివిధ రూపాలలో సేవించుకునే విధానాలు, భక్తితో నమస్కరించుకునే విధానాలు, ఆయా నైవేద్యములు పెట్టి సేవించుకునే విధానాలు ఉంటాయి. అది మనం తప్పనిసరిగా అందరం పాటించాల్సి ఉంటుంది. సాకారమూర్తిని, అమ్మవారిని, జగన్మాతను కనులార దర్శించుకొని ఆనందించాల్సి ఉంటుంది. అయితే దీంట్లో జ్ఞానపరమగా ఉన్నటువంటి అర్థాలను మనం కొన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కనుక ఇక్కడ శక్తి, చేతనము 2 దిగుతారు. శక్తి అని చెప్పనంటే బ్రహ్మమునకు అవిభాజ్యమై ఉన్నటువంటిది అని అర్థం. బ్రహ్మము అంటే చేతనం. కనుక శివశక్తులు విశ్వమంతా వ్యాపకమై ఉన్నాయి. శివ శక్తి. శివ అంటే చేతనం, బ్రహ్మం. అందువల్ల బ్రహ్మానికి రూపమే లేదు. నీ మూల రూపానికి, నీ మూలంలో ఉన్నటువంటి స్వరూపానికి నేత్రేంద్రియ గోచరంగా ఉన్నటువంటిది కాదా, లేదు అది. అయినా మనం ఈ దేహము యొక్క భావాన్ని పొంది ఉన్నాం కాబట్టి ఈ రూపమునందు బాగా మనం స్థిరపడి ఉన్నాం. ఊహ వచ్చినప్పటి నుంచి మనకు ఈ రూపం చూసుకోవటం, ఈ రూపమే నేనని చెప్పి అనుకోవటం, ఈ రూపానికి అన్ని సేవలు చేయటం, ఈ రూపానికి ఆహార పానీయాలు అందించటం, దీనికి ఏదన్నా అయ్యిందా అంటే విలువల్లాడిపోవటం, దీన్ని ఎట్లయినా కాపాడుకోవాలి అనే తాపత్రయపడటం. కనుక ఈ రూపము అనే విధానములో చాలా వరకు మనం అంకితమయ్యాం. రూపరహితమై ఉన్నటువంటి విధానాన్ని మనకి వేదం బోధిస్తున్నది, ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి, భగవద్గీత బోధిస్తూ ఉన్నది. అందుచేత ఆ రూపరహితమై ఉన్నటువంటి విధానముగా ఉన్న స్వరూపమే బ్రహ్మము అంటాం. మరొకటి శక్తి స్వరూపిణి అమ్మవారు, జగన్మాత. కనుక అమ్మకు కూడా రూపం లేదు. నీకు రూపం లేదు, నాకు రూపం లేదు, బ్రహ్మానికి రూపం లేదు, అమ్మవారికి రూపం లేదు. అయితే రూపమునందు మనం స్థిరపడ్డాం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి బాగా ఒక రూపాన్ని చూసుకుంటూ ఉన్నాం, దాన్ని పోషిస్తూ ఉన్నాం, దానిని అన్ని విధాలా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇట్లాగా మనం ఒక రూపమునందు బాగా స్థిరపడ్డాం కాబట్టి ఆ రూపములంటే మనకి ఒక మంచి భావం ఒకటి ఏర్పడింది అన్నమాట. అది రూపరహిత స్థితిలో మరి ఉండే విధానం, రూపరహిత స్థితిలో ఉండుటనేటువంటిది అందరు ఇష్టపడే విధానమే. అదేమిటని చెప్పనంటే సుషుప్తి. ఇప్పుడు సుషుప్తిలో ఇక్కడ ఏమున్నాయి? ఏమి లేవు. ఏమన్నా ఉంటే స్వప్నావస్థలో ఉంటాయి, జాగ్రత్త అవస్థలో ఉంటాయి రూపాలు. సుషుప్తి అనేటువంటిది రూపరహితం. కానీ అందరూ కూడా దాన్ని అపేక్షిస్తూ ఉన్నారు. సుషుప్తి కలిగితే, గాఢ నిద్ర ఏర్పడితే అక్కడ అతడు ఆనందపడతాడు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మెలకు వచ్చినా కానీ ఎమ్మటే అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం చూసినట్లయితే రూపరహితమై ఉన్నటువంటి స్థితిని వ్యక్తి అపేక్షిస్తున్నాడు అని అర్థమవుతుంది మనకి. అందుకే ఏ మాత్రం కొంచెం వ్యక్తి అలసిపోయినా అక్కడికి పోయే ప్రయత్నం చేస్తాడు.
మనస్సులో అలసట ఏర్పడ్డా, దేహములో అలసట ఏర్పడ్డా, మానసికంగా ఒత్తిళ్లకు గురైన, బాధలకు గురైన, అవమానాలకు గురైన ఎమ్మటే మనిషి చేసే పని ఏంటని చెప్పానంటే ఆడికి వెళ్ళిపోతాడు, నిద్రావస్థకు వెళ్ళిపోతాడు. ఆడకు పోయేస్తే సమాధానం చక్కబడతాయి అన్నీ కూడా. మనసు చక్కబడుతుంది, దేహ పరిస్థితి కూడా చక్కబడుతుంది. అందరూ విశ్రాంతి ఎక్కువ తీసుకో అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఈ విధముగా చూసినట్లయితే రూపరహితమై ఉన్నటువంటి స్థితిని ప్రతి ఒక్క వ్యక్తి ప్రగాఢముగా అపేక్షిస్తూ ఉన్నాడు. దానిని పొందటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉంటే నాకు ఆనందము అనేది మనిషిలో ఉన్నటువంటి భావన. అయితే మనం ఈ దేహం ధరించినప్పటి నుంచి ఈ రూపం మీద ఒక భావం పెరిగిపోయింది కాబట్టి కనుక నేననేటువంటిది రూపమునందే అధ్యస్థం చేసుకున్నాం. కనుక ఈ రూపమునందు అధ్యస్థం చేయబడి ఈ రూపానికి ఎక్కువగా మనం ప్రాముఖ్యత ఇవ్వటం, దీనిని పోషించటం, కాపాడటం లాంటి విధానాలు చేసుకొస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రూపకంగా మనకి మరి ఇతర దేవతా సంబంధ వాటిల్లో కూడా రూపభావానికే మనం ప్రాముఖ్యత ఇవ్వడం లాంటిది ఇట్లా చేస్తూ ఉన్నాం అన్నమాట. కానీ అనుభవైక వేద్యముగా చూస్తేనేమో రూపరహితమై ఉన్న స్థితిని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటూ ఉన్నాడు. గాఢ నిద్ర పడితే వ్యక్తి సంతోషపడతాడు, ఆనందపడతాడు, పరవశించిపోతాడు. కనుక అది అక్కడ మనిషికి కావలసినటువంటి స్థితి అక్కడ ఉన్నది. అందువల్ల ఇక్కడ మనం చూసినట్లయితే రూప సహితము, రూపరహితము అనే అంశాలు రెండు మనం చూస్తూ ఉన్నాం. రూప సహితమై ఉన్నటువంటివి పరిణామశీలం, ఎప్పటికైనా వాటికి ఉనికి ఉండదు. ఎంతకాలం కాపాడుకున్నా కానీ తర్వాత కాలగర్భంలో అవన్నీ కూడా మళ్ళా రూపాలు కోల్పోయి ఉండిపోతాయి. అంటే రూపం కోల్పోవటం అంటే ఏమిటి అర్థం? దాంట్లో అణువులుగా ఉన్నటువంటి భాగాలు నిలబడ్డాయి. గాలి గాలి కలిసే, గగనంబు గగనంబు, మంట మంట కలిసే, మన్ను మన్ను అని వేమన చెప్తున్నమాట. అంటే శరీరం పంచభూతాత్మికం. మనం భౌతికంగా చూస్తున్నాం, ఇది పంచభూతాత్మిక విశ్వమే, ప్రపంచము అని చెప్పి అన్నాం. అంటే ఆ ప్రపంచం యొక్క పంచభూతాల మెటీరియల్, వాటి యొక్క సంబంధ విధానమే మనకు ఈ దేహం కూడా అట్లా ఏర్పడింది. పంచభౌతికమైన భవనంబు దేహంబు, పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమునొకవేళ వర్తించు దీపించు, దరి అయిన ఒకవేళ తొలగిపోవు అని భాగవతం అంటున్నమాట. పంచభౌతికమైన భవనంబు దేహంబు, పంచభూతాత్మికమై ఉన్నటువంటి భవనం దేహం. పంచభూతముల మెటీరియల్, వాటి సంబంధ అంశాలు కలిగి ఈ దేహం యొక్క రూపం అనేటువంటిది ఆవిర్భావం అయ్యింది. ఈ శరీరములో ఉన్నటువంటి పంచభూతాంశములు పంచభూతములలో చేరిపోతే ఇక్కడ రూపం లేదేక. అందుచేత మరి పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వాటి సమీకరణ, దాన్నే ఒక రూపముగా మనం తీసుకున్నాము. అందుచేత మనకేంటంటే ఈ రూపమునందు బాగా ప్రగాఢమైనటువంటి భావం ఒకటి ఏర్పడిపోయింది. కాబట్టి మనకు భగవంతుని విషయంలో కూడా రూపముగా ఉన్నటువంటి భాగం వరకే మనం ఎక్కువగా ఉంటూ ఉంటాం. లోకంలో చాలామంది చూసినట్లయితే భగవద్ విషయంలో కూడా ఈ రూపమునకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వటం లాంటిది. కానీ రూపరహితమై ఉన్నటువంటి స్థితి ఒకటి ఉన్నది కదా, యోగ సమాధి అని చెప్పిన అన్న మహాత్ములు, ఋషులు, యోగీశ్వరుడు, తత్వవేత్తలు, లక్ష్మణార్యుడు, రమణ భగవానులు ఇత్యాది మహాత్ములంతా కూడా వారు ఉన్నటువంటి స్థితి రూపరహిత స్థితి. కానీ అంత లెక్క ప్రయాణం చేయటం అని చెప్పనంటే అది ఒక పట్టాన సాధ్యమయ్యే పని కాదు. దానికి ఎంతో సాధన అనేటువంటిది అవసరం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామాది అష్టాంగ ప్రక్రియ పతంజలి చెప్పిన మాట. ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాస్తవ్య అని చెప్పని యాజ్ఞవల్కి చెప్పిన మాట. శ్రవణము, మననము, నిధిధ్యాసనము, తత్వం పదార్థ శోధనము, వాసనాక్షయము, మనోనాశనం.
నిత్యానిత్య వస్తు వివేకము, ఇహ అమూత్ర ఫలభోగ విరాగమత్వము, క్షమాది షట్క సంపత్తి, ముముక్షత్వము ఇత్యాది చాలా ఉన్నాయి తాత్విక విధానాల్లో. అందుచేత ఇవన్నిటినీ కూడా అన్వేషణ చేసుకుంటూ వాటిని మరి మార్గంలో పయనిస్తూ ఒక నిర్గుణమై నిరాకారమై ఉన్నటువంటి ఆ స్థితికి చేరుకోవాలని చెప్పనంటే చాలా ప్రయాసతో కూడి ఉన్నటువంటి విధానము. దానికి ఎంతో మరి శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండాలి, బలమైనటువంటి ప్రయత్నం ఒకటి ఉండాలి. ఇన్నింటి మీద ఆధారపడి ఉన్నది నిరాకార తత్వ విధానము అనేటువంటిది. అందుకే మీ గీతలో 12వ అధ్యాయంలో శ్లోకం వస్తుంది. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భిః అవాప్యతే. క్లేశః అధికతరః, క్లేశః దుఃఖము, అధికతరః అధికము, అధికతరము చాలా మిక్కుటం. దేని యందు? అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఏ తత్వమైతే ఉన్నదో ఆ తత్వమునందు ఎవరైతే పొందాలన్న అపేక్ష కలిగి ఉంటారో వాళ్ళు అని అన్నాడు. అవ్యక్త ఆసక్త చేతసాం. ఆసక్తి అంటే అవ్యక్త తత్వం ఉన్నది, ఇంద్రియ గోచరము కాకుండా ఉన్నటువంటి అవ్యక్త తత్వమునందు అపేక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి క్లేశ అధిక తరహా. ఇప్పుడు చెప్పుకున్నటువంటి సాధించాలన్నీ కూడా అంత తేలికైన అంశం ఇది కాదు. చాలా ప్రయాస, ప్రయాణము, ఓర్పు, అనాత్మతో ప్రధానముగా పోరాటము ఎన్ని దాంట్లో చేరున్నాయి. స్వామి చెప్పినట్లుగా స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలిని శక్తి, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మము అని చెప్పుకొచ్చారు. కనుక ఈ భాగాన్ని అధిరోహించాలి. అదే మన భగవద్గీతలో స్వామి చెప్పిన మాట 5వ అధ్యాయం ఎక్కడ వస్తుంది శ్లోకం. ఆరురుక్షోహమునే యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఆరురుక్షోహో ఎక్కగోరేటువంటి వాడు, ఆరురుక్షోహో ఎక్కగోరేవాడిని ఆరురుక్షోహో అంటారు. అవరోధాన్ని దిగటం, ఆరోఢాన్ని ఎక్కటం. ఆరురుక్షోహో ఎక్కగోరేటువంటి వానికి కర్మయోగం కారణం, కర్మయోగం కారణమై ఉన్నదన్నాడు స్వామివారు. ఏమిటా కర్మయోగం అంటే? మనస్సుని సంకల్పాల నుంచి వేరు చేసి నిశ్చలముగా శ్వాస మీద పెట్టి ఉంచటమే. అది కర్మయోగం. దాన్ని ధ్యానమును కర్మయోగమును అనే పేర్లు దానికి ఉంటాయి. ఈ ప్రకారం కర్మయోగం కారణం ఆరురుక్షోహో ఎక్కగోరినటువంటి వాడికి. ఏం ఎక్కాలని చెప్పానంటే ఇప్పుడు చెప్పినటువంటి స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం సంకల్ప శక్తి, కుండలిని శక్తి, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మం. అందువల్ల సాధకులై ఉన్నటువంటి వారు నివృత్తి మార్గము ద్వారా, ధ్యానము ద్వారా స్థూల దేహమును, శ్వాసను, సంకల్పములను, సంకల్ప శక్తిని, సంకల్పాలను, మనస్సుని, బుద్ధిని దాటి తర్వాత జీవత్వం, అవిద్యతో ఉన్న జీవత్వమును తొలగింపజేసుకుని మాయను అధిగమించినప్పుడు ఈశ్వరత్వం తొలగిపోతుంది. ఆ తర్వాత మాయాతీతమై ఉన్నట్టు బ్రహ్మమును పొందటం అవుతుంది. ఈ విధముగా ఉన్నటువంటి ప్రక్రియ విధానాన్ని ఎవరయ్యా దీన్ని అనుష్ఠించేది చేసేదని చెప్పనంటే గొప్ప సాధకులు, ప్రయత్నశీలురు, వైరాగ్య పరులు, జిజ్ఞాస ఉన్నటువంటి వారు, ఎంతో దాని పట్ల మక్కువ ఉన్నటువంటి వారు ఆ మార్గంలో పోయే విధానం ఏర్పడుతుంది. ఎప్పటికైనా ఏ జీవుడైనా మోక్షమును అపేక్షించినట్లయితే ఈ మార్గంలో పోవాల్సిందే. ఈ పూట కష్టం అని చెప్పినందుకు మానుకున్నాము, మళ్ళా జన్మలు వస్తాయి మనకి. లోపల అజ్ఞానం ఉందక మూలా విద్య, అజ్ఞానము కర్మవాసనలంతకాలం ఈ దేహాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం చేయలేక బద్దకించి వదిలిపెట్టినా లోన ఉన్న అజ్ఞానం అది క్షమించి ఊరుకోదు. దాని స్వభావం ఏమిటని చెప్పనంటే దేహాలు ఇవ్వటం.
స్థూల సూక్ష్మములు రెండు కలుగుటకు మూలమగు అజ్ఞానము అన్నారు. అందుచేత లోనన్న మూల విద్య అజ్ఞానం తమస్సు అనేటువంటిది ఉన్నంతకాలం ఈ దేహాలు అనేటువంటివి వచ్చి పడతానే ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు ఈ సాధన చేయలేక, ఈ మార్గంలో పయనింపలేక, మనసును జయించలేక, అరికట్టలేక ఇప్పటికే మనం చేయలేములే, మళ్ళా చేద్దాం, తర్వాత మళ్ళా చేద్దాం, మళ్ళా చేద్దామని చెప్పినట్టు ఎప్పుడు చేద్దాం? వస్తుంటే జన్మలు, రాబోయే జన్మలో, ఆపై జన్మలో ఇప్పుడు చేయలేక ఇబ్బందిగా ఉంది, ఎక్కలేకపోతూ ఉన్నా, చాలా సమస్యగా ఉన్నది అని ప్రకారముగా ఈ సాధన యందు నిలబడలేక, దాంతో మనస్సుతో పోరాటం చేయలేక, ఆలోచనలను అరికట్టలేక, శ్వాస గమనికలో ఉండలేక చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకోవాలి ఆ విషయాలన్నీ కూడా. ధ్యానం అని చెప్పనంటే ఒక అలవాటు లేదు కాబట్టి మనం ఇంతకాలం ఏం చేశాము? ఇంద్రియాలతో సంబంధం పడి విషయముల యందు రమించే విధానంగా బాగా అలవాటు అయిపోయి ఉన్నటువంటిది కాబట్టి ఆ మార్గం అంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడు దీన్ని చేసింది లేదుగా, మనస్సు నివృత్తి మార్గంలో పయనింపజేసింది లేదు ఎప్పుడు కూడా. మనం ఏనాడు మనస్సును గమనించిందే లేదు. ఒక ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత, మహాత్ముల మాటలు వినే విధానం చేసిన తర్వాత, మనస్సు అంటే ఏమిటో, మనస్సు యొక్క విధానాలు ఏమిటో, మనస్సు చేసే పనులు ఏమిటో, మనస్సుని ఎట్లా అరికట్టాలో అనేటువంటివన్నీ కూడా వాళ్ళ వద్ద కూర్చున్నాక మనకు కొంచెం ఏదో ఒక అవగాహన లాంటి విధానం ఏర్పడిందే కానీ అంతకుముందు ఎవరో దాన్ని పట్టించుకుంద లేదు. ఈ లోక వ్యవహారములో ఉన్నటువంటి వారి మనస్సుని వాడుకున్నారు ఆ విధంగా. ఈ విషయ సంబంధమై ఉన్నటువంటి వాట్లను పొందటానికి, భోగ సంబంధమై ఉన్నటువంటి లాలసత్వాన్ని చేరుకోవటానికి, ఇంకా వనరులు సమకూర్చుకోవటానికి అనేక కోణాలలో, అనేక మార్గాలలో మనస్సుని వాడుకోవటం చేశారే తప్ప ఏనాడు మనస్సు అనేటువంటిది ఏమిటి, దాని స్వరూప స్వభావాలు ఏమిటి, దాన్ని ఆపటం అనే అంశం ఏమిటి, ఆపితే వచ్చే ప్రయోజనం ఏమిటి అన్నటువంటి విధానాలుగా తెలియదు కాబట్టి ఎప్పుడు పట్టించుకోలేదు. అందువల్ల మనస్సు అనేది ఇటు ప్రవృత్తి విధానంలో వరవడిగా అలవాటైపోయి ఉంది కాబట్టి దాన్ని నాడు దావం మళ్లించాలని చెప్పానంటే కొంచెం శ్రమతో కూడి ఉన్నటువంటి విధానముగా ఉన్నది. అందుచేత మరి ప్రవృత్తికి అలవాటు పడి ఉన్న విధానము, ఈ ప్రవృత్తిలో ఉన్నటువంటి వారు జీవితంలో సుఖాన్ని, క్షేమమును, మిగతా అనేక సంబంధ అంశాలని కోరుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి అందుచేత ఎక్కువగా మనిషి సాకారమై ఉన్నటువంటి వాటి ఏంది ఎక్కువ మక్కువ చూపే విధానం కనపడుతుంది. కానీ శాస్త్రం చెప్పే మాట ఏమిటి? ఉపనిషత్తులు తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, యోగ వాసిష్టం, ఏదైనా వివేక చూడమని, మహాకదర్పణం, జ్ఞానపరమై ఉన్నట్టు గ్రంథాలు ఏం తీసుకున్నా కానీ నీకు బోధించే విధానము ఈ సాకారం నుంచి తప్పించి నిరాకారత్వంలోకి తీసుకుపోవటమే వాటి యొక్క ప్రయత్నం. మనకు సాకార విధానం అంతా కూడా నీకు పురాణ భాగాలలో వస్తుంది. అది అంతే. పురాణ భాగాలలో నీకు సాకార అంశాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. కానీ ఉపనిషత్తులు, భగవద్గీత వాటిలో నిరాకార తత్వం అనేటువంటి అంశం అక్కడ వస్తుంది. ఈ నిరాకార తత్వముగా ఉన్నటువంటి మార్గ విధానం అది కొంచెం ప్రయాసతో చేరి ఉన్నట్లుగా మనకు శాస్త్రం చెప్పే మాట. అదే భగవద్గీతల పరమాత్మ క్లేశ అధికతర తేషాం అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్త ఆసక్త చేతసాం, అవ్యక్త తత్వమునందు ఆసక్తి కలిగి ఉన్నటువంటి మనస్సు గలవారి క్లేశ అధికతరం. అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భి అవాప్యతే. అవ్యక్తం అన్నట్లయితే గతి మార్గము దుఃఖం. చాలా గొప్ప మాట అది. అవ్యక్తాహి గతి దుఃఖం. అది దుఃఖము యొక్క సంబంధమై ఉన్న విధానం, ప్రయాసతో కూడి ఉన్న విధానం. అది వాటికి ఇష్టపడ్డటువంటి వాడు తగు విధానమైన ప్రయత్నం ముఖ్యంగా చేసే విధానంలోనూ ఉంటాడు. అది చేస్తేనే ఆత్మానుభవము, బ్రహ్మైక్య సిద్ధి, దానివల్ల అజ్ఞాన వినాశనము, జ్ఞానప్రాప్తి, మోక్షం అనేటువంటి అంశాల్లోకి పయనించే విధానం ఏర్పడుతుంది.
అందువల్ల ఇక్కడ మనకేంటంటే చూసినట్లయితే ఒకటి సాకారాంశము నిరాకారాంశముగా మనకున్నటువంటి విధానం. ఆలయములు కానీ, అర్చనలు కానీ, దేవతార్చనలు కానీ, ఇవన్నీ కూడా సాకారాంశంలో చేరి ఉన్నటువంటి ఆరాధనా ప్రక్రియలు. అట్లాగా ఈనాడు చేసేటువంటి ఈ శరన్నవరాత్రులు, దసరా నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ చేసేటువంటి యొక్క భాగాల్లో కూడా మనము అమ్మవారిని వివిధ రూపాలలో అర్చిస్తాం, ఆరాధిస్తాం, సేవిస్తాం. ఈ సేవించే విధానం ఏమిటని చెప్పనంటే కేవలం ఒక ప్రయోజనం, కుటుంబ క్షేమము, యజమాని క్షేమము, ఇవన్నీ కూడా వాటిల్లో చేరున్నటువంటి భాగాలు. కానీ ఈ 9 రూపాలుగా చెప్పేటువంటి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో ఈ 9 రూపాలకి మంత్ర భాగాలు ఉన్నాయి. కనుక మంత్ర భాగాల్లో మనం పయనించినప్పుడు జ్ఞానపరమై ఉన్నటువంటి అంశాలు అక్కడ మనకు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. కనుక జ్ఞానపరమై ఉన్నటువంటి అంశాలలోకి పయనించడం అని చెప్పనంటే అది ఎంతో మరి జిజ్ఞాస ఉండాలి, భక్తి ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అవి ఉన్నప్పుడే మనం మరి అమ్మవారి విధానములో చెప్పేటువంటి గాయత్రీ మాత కానీ, లక్ష్మీమాత కానీ, సరస్వతి మాత కానీ, దుర్గా, ఈ విధముగా ఏవైతే మనకి నవరాత్రుల్లో అమ్మవారి రూపాలు వస్తాయో అన్ని రూపాలకు మనకు జ్ఞానపరమై ఉన్నటువంటి అంశాలను మనకి చెప్పడం జరిగింది. మనం వాటను అధ్యయనం చేద్దాం, జ్ఞానపరమైనటువంటి అంశాన్ని అధ్యయనం చేద్దాము. మనలో భక్తి ఉంది కాబట్టి ఆ భక్తి విధానంలో అమ్మవారిని సేవించుకునే విధానం ప్రక్రియ కూడా చేసుకుందాం. మనం ఎప్పుడూ కూడా సాకారాన్ని నిందించకూడదు, సాకారాన్ని తక్కువ చేసి విధానం ఉండకూడదు. సాకారంగా ఉన్న జగన్మాతే, నిరాకారముగా ఉన్న జగన్మాతే. ఎందుకంటే ఇప్పుడు నేను అని చెప్పి అంటామనుకో, నేను అని చెప్పి అన్నప్పుడు మరి చూస్తే సాకారంగాను, పైన వ్యవహార యోగ్యంగా ఉన్నాను, లోపల ఆత్మరూపకంగా నిరాకారంగా ఉన్నాను. మనల్ని చూసుకుంటే మనకి ఆ అంశాలు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేనని చెప్పి అన్నప్పుడు ఏం చూస్తున్నాం? ఇక్కడ దేహం చూస్తున్నాం, ఆకారం చూస్తున్నాం, ఆకారాన్ని ప్రేమిస్తున్నాం, ఆకారానికి అన్ని విధాలా మనం సేవలు చేస్తూ ఉన్నాం, ఎలాగ భోజనం పెడుతూ ఉన్నాం, స్నానం చేస్తూ ఉన్నాం, బట్టలు వేస్తూ ఉన్నాం, ఏదన్నా తేడా చేస్తే మందులు వేస్తూ ఉన్నాం, ఏదైనా ప్రమాదం లాంటి పరిస్థితి విలువలాడిపోతూ ఉన్నాం. మరి ఆత్మను కదా, మరి ఆత్మ అనే విధానం ఉన్నప్పుడు ఇంకెందుకు దేహానికి పట్టించుకోవటం మనం? అందుచేత ఇక్కడ ఈ స్థితిలో ఉన్నాం, ఇక్కడ జీవన విధానం ఇక్కడ ఉన్నది, స్వరూపత స్థితి అక్కడ ఉన్నది. ఆడకపోయినాడు ఇది అంతగా ఆయనకి దృష్టిలో ఉండకపోవచ్చు ఆ స్థితిని పొందినట్లయితే. అందుచేత ఆ స్థితిని పొందేదాకా మనం దీన్ని కాపాడుకోవాల్సే ఉంటుంది. ఎంత నేను ఆత్మ అనుకున్న నిరాకారము, నిర్గుణము, ఇంద్రియ గోచరము, చేతనాత్మికము, ఆనందాత్మికము అనే విధానాలుగా ఎంత మనం శాస్త్రపరంగా వాక్యములు ఎన్నప్పటికీ కూడా మన వ్యవహారం ఎక్కువ చాలా విధానము సాకారమునందే మనకు ఒక భావం ఉంటుంది. అందుచేత ఇక్కడ మేము అద్వైతులము, తత్వం అంతా ఆపోసన పెట్టాము అన్నటువంటి వాళ్ళు కూడా దేహస్థాయికి వచ్చినప్పుడు ఆ దేహమునంది సెలవరికి డిపెండ్ అయ్యి దాని నిలబడి జీవన విధానం చేస్తూ ఉన్నారు. అందువల్ల సాకారాన్ని కలిగి ఉన్నాము, నిరాకారముగా మనం భావంలో గ్రహించి ఉన్నాం. అందుచేత ఈ సాకారాన్ని కాపాడుకుంటూనే నిరాకార తత్వాన్ని పొందే ప్రయత్నం చేయాలి. నిర్లక్ష్యం చేసావనుకో, ఇది దెబ్బతిందనుకో దేహం కాస్త, ఏం చేస్తే ఇంకా సాధనం చేయలేవు, నివృత్తి మార్గంలో పయనించే అవకాశం లేదు. అందువల్ల ఇది నేను కాదు అని తెలిసినప్పటికీ కూడా దానిని జాగ్రత్త చేసుకునే విధానాలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల సాకారము అనేటువంటిది జీవన విధానంలో ముఖ్యమై ఉన్నది, నిరాకారం అనేటువంటిది మన భావపరముగా, సాధనాపరముగా పొందవలసి ఉన్నటువంటి భాగము. అందువల్ల రెండింటి యందు మనకు భావం ఉన్నది. చాలామంది ఏంటంటే భగవంతుని విషయంలో సాకారమై ఉన్నటువంటి భాగాలను నిరసించటము, దాన్ని తక్కువ చేసి మాట్లాడటము, హీనం చేసి మాట్లాడటం లాంటిది చేస్తూ ఉంటారు. అది అవసరంలా. నువ్వు ఆ స్థితిని పొందిన నాడు ఆ ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడుతుంది. అది పొందే పర్యంతం ఈ భాగంలో కూడా కొంత మనం జీవించే విధానం ఉన్నది కాబట్టి దీనిని మనం గౌరవించాలి, దాన్ని పొందే ప్రయత్నం ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది అనే కోణంలో మనం చెప్పుకున్నప్పుడు మరి ఇక్కడ క్లేశ అధికతర తేషాం అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తమై ఉన్నటువంటి యొక్క
నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వం యొక్క విధానములో పోవటానికి ఎంతో ప్రయాసతో కూడి ఉన్నటువంటి విధానము అనేది శాస్త్రం చెబుతుంది. కాబట్టి కనుక ఆ మార్గంలో పోవలేక ఉన్నటువంటి విధానం ఒకటి, ఆ తాత్విక సంబంధమై ఉన్న విషయం తెలియకుండా ఉన్నటువంటి రెండో అంశము. మూడవది ఏంటంటే ఎక్కువగా మరి దేహమునందు ప్రతిష్ట కలిగి ఉన్నారు కాబట్టి, ఈ భౌతికమునందు బాగా చేరి ఉన్నారు కాబట్టి, ఈ భౌతిక వనరులు భౌతిక ప్రయోజనాలను అపేక్షించినటువంటి వాళ్ళై సాకార విధానం సేవించే విధానం ఉంటుంది. సాకార భక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా అది భక్తులు ఆరాధించే భావన, అది మనం గౌరవిద్దాము. తర్వాత మౌలికమై ఉన్నటువంటి అంశాలు మనం దాంట్లో గ్రహించాల్సిన విధానం ఉంటుంది. అందుచేత ఇక్కడ మరి జగన్మాత అమ్మవారు అని చెప్పి అన్నా కూడా అక్కడ నిరాకారమై ఉన్నటువంటి స్థితి ఒకటి, సాకారమై ఉన్నటువంటి స్థితి ఒకటి. అట్లాగే బ్రహ్మము అని చెప్పిన అన్నప్పుడు నిరాకారమై ఉన్నటువంటి తత్వం అనేటువంటిది, సాకారమై ఉన్నటువంటి విశ్వాకారము. ఆ బ్రహ్మము యొక్క అధ్యస్థ భావనయే విశ్వము అని చెప్పి అన్నారు. కనుక నిర్గుణ నిరాకారమై ఉన్న వస్తువుగా బ్రహ్మము చెప్పినప్పుడు, సగుణ సాకారమై ఉన్నటువంటి వస్తువుగా విశ్వాన్ని మనం చెప్పే విధానం ఉంటుంది. అట్లనే నేను అని చెప్పన్నప్పుడు నిర్గుణ నిరాకారమై ఉన్నటువంటి ఆత్మను అని చెప్పన్నప్పుడు, సగుణ సాకారమై ఉన్నటువంటి దేహము అని చెప్పిన అర్థం. అందుచేత ఈ రెండింటి యందు మనం భావన కలిగి దీనిని కాపాడుకోవాలి, దాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అది పొందిన నాడు దీని మీద అంత భావం అనేది అతను ఉండకపోవచ్చు. అందుచేత ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ మనం మూలానికి పోయినట్లయితే మరి జగన్మాత అమ్మవారు ఆది పరాశక్తి. ఆది అంటే మొట్టమొదట, పర అంటే శ్రేష్టమైన శక్తి అన్నారు. అమ్మవారు శక్తి స్వరూపిణి, అంతే శక్తి. విశ్వమంతా శక్తి, జగత్తంతా శక్తి. ఏదైనా తీసుకోగా అంత శక్తి, శక్తిమయం. నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప అన్న విధానం. అనిత్య కార్యరూప అనగా కార్యరూపముగా ఉన్నటువంటివన్నీ కూడా అనిత్యములు, పరిణామశీలముల వల్ల మూలకములుగా వెళ్ళిపోతాయి. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి. ప్రకృతి కార్యకారణాత్మకం. ప్రకృతి సత్వగుణం, కృ రజగుణం, తి తమోగుణం, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శక్తులుగా అమ్మవారిని దర్శిస్తారు. అమ్మవారు ఈ త్రిగుణాత్మకమై ఉన్నట్లుగా మహాత్ములు భావించేటువంటిది. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ. దైవీ హేష గుణమయీ. దైవీ అంటే అమ్మవారు, గుణమయీ అన్నారు. గుణమయీ అంటే సాత్విక, రాజసిక, తామసిక శక్తులు, 3 శక్తులు అన్నమాట. సాత్విక శక్తి, రాజసిక శక్తి, తామసిక శక్తి. ఈ 3 గుణాలే విశ్వాన్ని నడిపించే విధానం అంతా కూడా. ఈ 3 శక్తులనే ఇటు సరస్వతి, అట్లా లక్ష్మి, తర్వాత దుర్గా. సాత్విక శక్తి సరస్వతి, రజోగుణ శక్తి లక్ష్మి, తమోగుణ శక్తి దుర్గా. ఈ విధంగా ఉన్నటువంటి ముమ్మూర్తుల విధానాలే నవరాత్రులు. సరస్వతి అమ్మవారు 3 అవతారాలు, లక్ష్మీ అమ్మవారు 3 అవతారాలు, దుర్గా అమ్మవారు 3 అవతారాలు, మొత్తం కలిపితే 9 ఆకారాలుగా చెప్పుకొచ్చేటువంటి విధానం. అందుచేత ఎట్లా ఉన్నది అని చెప్పనంటే, జగన్మాత విశ్వమంతా కూడా వ్యాపకమై శక్తి ఆత్మికమై ఉన్నది. ఆ శక్తి ఆత్మికమై ఉన్నటువంటి రూపము అనగా శక్తి రూపము దాల్చింది. అంటే పరమాణువులు సమీకరణ కావటం చేత, ఘనీభవించడం కారణం చేత రూపాంతరం చెంది లోక వ్యవహారము చేసేదిగా ఉన్నది. ఎప్పటికైనా ఈ రూపాలు అనేటువంటివి మళ్ళా అదృశ్యమైపోతాయి. కొద్ది కాలమే ఈ రూపాలు ఉండేటువంటివి.
ఆ తర్వాత మళ్ళా ఇవన్నీ కూడా రూపములు, నామము పోతుంది, రూపము పోతుంది, కానీ శక్తి మాత్రం ఎప్పటికీ ఉంటుంది. అందుచేత విశ్వమంతా కూడా శక్తి స్వరూపిణి, శక్తిదాయిని, జగత్తంతా శక్తిదాయిని. పంచభూతాత్మక విశ్వమంతా కూడా శక్తిదాయిని. ఆ పంచభూతములే ఈ శరీరములో ఉన్నటువంటి భాగాలు. ఆకాశ పంచకం జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వాయు పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములు. అగ్ని పంచకం శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము. జల పంచకం శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు. పృథివీ పంచకం వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు. ఈ వ్యవహారం అంతేమిటి? శక్తి. ఆ శక్తితోనే మనం వ్యవహారం చేస్తూ ఉన్నాం. ఈ జ్ఞాత వ్యానవాయువుతో కలవగానే శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని విని వాగేంద్రియంతో మాట్లాడటం. ఈ జ్ఞాత మనసుతో కలియగానే ఉదాన వాయువుతో సంబంధించి నేత్రేంద్రియం ద్వారా, త్వగేంద్రియం ద్వారా స్పర్శను గ్రహించి పాణేంద్రియం ద్వారా ఆనాదానం చేయటం. ఈ జ్ఞాతే బుద్ధితో కలియగానే ప్రాణవాయువుతో సంబంధించి చక్షురేంద్రియం ద్వారా రూపాన్ని చూసి పాదేంద్రియం ద్వారా గమనాగమనం చేయటం. ఈ జ్ఞాత చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధించి జిహ్వేంద్రియం ద్వారా రసాన్ని గ్రహించి గుహేంద్రియముతో ఆనందించటం, రస విసర్జన చేయటం. ఈ జ్ఞాత అహంకారముతో కలియగానే అపానవాయువుతో సంబంధం పడి ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని ఆఘ్రానించి పాయురేంద్రియం ద్వారా విసర్జన చేయటం. ఈ ప్రకారముగా క్రియారూపముగా ఈ శక్తి అనేటువంటిది ఉంటుంది అని అర్థం. విశ్వమంతా కూడా ఈ శక్తి పరిధిలోనే వ్యవహారం జరుగుతూ ఉన్నది. బ్రహ్మములో వ్యవహారం లేదు. అందువల్లే చెప్పింది మాండవ్యం అవ్యవహార్య అని చెప్పన్నది. బ్రహ్మంలో ఏ వ్యవహారం లేదు. బ్రహ్మం కేవలం చేతనాత్మికం, విశ్వమంతా కూడా శక్తి ఆత్మికం. ఈ శక్తి అధీనంలోనే క్రియా విధానం అంతా కూడా ఉంటుంది. అందుచేత మనం చూసినట్లయితే ఈ త్రిగుణాత్మికముగా ఉన్నటువంటి, ఈ నామరూప సహితముగా ఉన్నటువంటి, ఈ నామరూప సహితం అనేటువంటిది అది కేవలం కల్పన మాత్రము. కొద్ది కాలం మాత్రమే ఆ నామ రూపాలు అనేటువంటివి ఉంటాయి. తిరిగి మరలా ఆ రూపం అనేటువంటిది అదృశ్యమవుతుంది, పేరు కూడా ఉండదు. కేవలం శక్తి మాత్రం ఉంటుంది అంతే. అందుచేత విశ్వం మొత్తం శక్తి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తత్వం వరకు కూడా మొత్తం శక్తిమయమే. అవ్యక్తత్వంతో ఉన్నటువంటి చేతనాన్ని శబల బ్రహ్మ అన్నారు. అవ్యక్తత్వం ఉపాధిని బట్టి శబల బ్రహ్మ అన్నారు. కనుక అవ్యక్తత్వం దాకా ఉన్నటువంటి రూపమంతా కూడా ఇది శక్తిమయము, శక్తి విధానమే. ఈ శక్తి విశ్వవ్యాపకమై ఉన్నటువంటి విధానము. అయితే ఆ శక్తి స్వరూపాన్ని మహాత్ములు ఓంకారముతో పోలుస్తారు. ఓంకారముగా చెప్పుకొచ్చారు. ప్రణవస్వరూపిణి జగన్మాత ప్రణవస్వరూపిణి అని చెప్పి అన్నారు. ఆ ప్రణవమునకు అధిష్టానమై ఉన్న వస్తువు మళ్ళీ బ్రహ్మము, అది చేతన స్వరూపం. అది కాబట్టి క్రియా వ్యవహారం అంతా కూడా దేంట్లో ఉందని చెప్పని సాకారంలో ఉన్నది, శక్తిలో ఉన్నది, ఓంకారములో ఉన్నది. ఓంకారం అన్నప్పుడు అకార ఒకార మకారములు అర్ధమాతృక చెప్తారు. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషత. అందుచేత అకార ఒకార మకారములు ఈ మూడు కూడా వ్యవహార విధానం కలిగి ఉన్నాయి. అకారం స్థూలదేహం, ఒకారం సూక్ష్మదేహం, మకారం కారణదేహం. అకారం స్థూలదేహం, ఒకారం సూక్ష్మదేహం, మకారం కారణదేహం. అర్ధమాత్రక మహాకారణం. అకారం లేకపోయినా ఒకారం ఉంటుంది, ఒకారం లేకపోయినా మకారం ఉంటుంది, మకారం లేకపోతే అర్ధమాత్రం ఉంటుంది. అర్ధమాత్రయే అమ్మవారి యొక్క స్వరూపం. అది ఓంకారము. అర్ధమాత్రయే ఓంకారము. అందుచేత ఈ ప్రకారముగా అర్ధమాతృకగా ఉన్నటువంటి ఆ ఓంకార స్వరూపిణియే హంస, సాకారాంశం హంస.
ఈ సాకారాంశముగా హంసగా ఉండి యావత్తు ప్రపంచంలో ఉన్న అన్నిటినీ కూడా వ్యవహరింప చేయిస్తూ ఉన్నది. శ్వాస అనే శక్తి ఆశ్రయంలోనే ఈ దేహాలన్నీ ఉన్నాయి. ఆ శ్వాస అనేటువంటి హంసయే వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన వాయువులుగా, నాగ కూర్మ కురకర దేవత ధనంజయ ఉపవాయువులుగా విభజింపబడి ఈ దేహాన్ని కాపాడే విధానముగా ఉంది. ఈ విశ్వములో ఎన్ని దేహాలైతే ఉన్నాయో 130 కోట్ల జనాభా, 6,000 కోట్ల జనాభా, ఇంకా ప్రపంచ జనాభా ఎన్నని చెప్పుగాక, ఇతర జీవులు ఎన్నని చెప్పుగాక, సమస్త జీవమయమంతా కూడా దేహాలన్నీ కూడా ఒక ప్రాణశక్తి ఆధారం మీదే ఉన్నాయి. ఒక మానవ సముదాయమే కాదు, విశ్వంలో ఎన్ని జీవులు లేవు, కోట్ల జీవులన్నీ ఉన్నాయి. ఈ దేహాలన్నీ కూడా చేతనవంతముగా వ్యవహార విధానంగా ఉన్నాయని చెప్పనంటే శక్తిమయం, శక్తి యొక్క ఆశ్రయంలో, శ్వాస ఆశ్రయములో. ఏ దేహమైనా విశ్వంలో శ్వాస ఆశ్రయం లేకుండా ఉన్నటువంటి ఉన్నాయో చెప్పండి. శ్వాస లేకపోయినా కానీ వ్యవహారం చేసే విధానముగా ఏ దేహమైనా ఉన్నదా? అందుచేత ఈ విశ్వంలో చేతనవంతముగా పనిచేసే ఏ దేహాలైతే ఉన్నాయో అన్ని శరీరాలు ఒక హంస శ్వాస ఆశ్రయంలోనే పనిచేస్తూ ఉన్నాయి. కనుక చేతనవంతముగా శరీరములు పనిచేయాలని చెప్పనంటే ఇక్కడ శ్వాస అనేటువంటిది ముఖ్యంగా ఉండాలి. శ్వాస ఉన్నట్లయితే మిగతా భాగాలన్నీ కూడా సక్రమంగా పనిచేసే అవకాశం ఏర్పడుతుంది. ఒక శ్వాస కనుక లేకపోయిందా అంటే మొత్తం సప్పగా పడి ఉంటాయి ఆ పని. కనుక ఇది మూల శక్తి అన్నారు. యంత్రశక్తి మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఒక విమానం ఉందనుకోండి, దాంట్లో ఎంతోమంది కూర్చుంటారు, ఎంత వాళ్ళ సంభారం ఉంటుంది, ఎన్నో టన్నుల బరువు ఎంత విమానం, అది కూడా అవలేలగా వినివీధిలో వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే శక్తి దాన్ని విడుదలయ్యింది, ఆ శక్తి తీసుకుపోతుంది. లోకములు ఎన్నో ఇండస్ట్రీలు, ఎన్నో పరిశ్రమలు ఎన్ని పనిచేస్తున్నాయని చెప్పనంటే విద్యుత్ శక్తి. కనుక ఆ శక్తి ఆశ్రయంతో విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా క్రియారూపముగా అవి సంచారం చేస్తూ ఉన్నాయి. కానీ ఈ శరీరములు అని చెప్పన్నప్పుడు ఈ శరీరములో ప్రధానముగా శ్వాస అనబడేటువంటి దాని ఆశ్రయంలోనే ఈ దేహాలు మొత్తం పనిచేస్తూ ఉన్నాయి. ఎట్లయితే మిషన్స్ కానీ లోకం ఉన్నటువంటి మిల్లులు కానీ సమస్త పరిశ్రమలు కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్పనంటే కరెంటు విద్యుత్ శక్తితో పనిచేసినట్లుగా ఇక్కడ ఈ శరీరములు అనబడేటువంటివి ఇవన్నీ కూడా శ్వాస అనబడేటువంటి ఆ శక్తి ఆశ్రయం నిలబడి ఉన్నాయి. ఆ శ్వాస కూలిందంటే దేహం కుప్పకూలుతుంది ఆ పని. ఆ శ్వాస అనబడేటువంటి అంశము దాన్ని అర్ధమాత్ర మహాకారణము, అర్ధమాత్ర ఆశ్రయంలో ఈ శ్వాస ఉన్నది. అర్ధమాత్ర జగు మహాకారణమే. దాన్ని మహాత్ములు శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనే పేరు పెట్టారు. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగా మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి జ్ఞప్తిని పాకముగ నిదాటువాడు భక్తుడు వేమ అని వేమన చెప్పిన మాట ఇక్కడే. శ్రీకర బ్రహ్మాకారుని, శ్రీ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. శ్రీ అనగ మంగళదేవత, శ్రీ అనగా ఆ మంగళదేవత అంశ స్వరూపిణి, మహాకారణ స్వరూపిణి. ఆమె సమస్త శరీరాలని వ్యవహరింపజేసేదిగా ఉన్నది. ఈ లోకములో ఎన్ని దేహాలైతే ఉన్నాయో అన్ని దేహాలను కూడా వ్యవహార విధానముగా చేసి ఉన్నటువంటి శక్తి హంస శక్తి, శ్వాస శక్తి, ప్రాణశక్తి అని చెప్పి అన్నారు. ఆ ప్రాణం అనేది మరి మహాకారణము అనబడేటువంటి జగన్మాత ఆశ్రయంలో ఉన్నటువంటి ప్రాణశక్తి. అందువల్ల ఆ మహాకారణమే సూక్ష్మ దేహాలు నడిపిస్తూ ఉన్నది. శ్వాసగా ఉండి స్థూల దేహాలని వ్యవహరింపజేస్తూ ఉంటే
తెలివిగా ఉండి సూక్ష్మ దేహాలను వ్యవహరింపజేస్తూ ఉన్నది. వ్యవహార యోగ్యముగా ఉన్నటువంటి రెండు భాగాలే, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహము, గోళకాత్మికమై ఉన్న స్థూల దేహము. ఈ రెండు గనక వ్యవహార విధానం లేకపోయిందా అంటే లోకమే లేదేక. లోకం అంటే జీవన విధానం లేదు. కారణదేహము అని చెప్పనంటే జీవుని యొక్క ఉపాధి, దాంట్లో వ్యవహారం లేదు. కారణదేహంలో వ్యవహారం లేదు. వ్యవహారం అనేది సూక్ష్మదేహం, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహము, గోళకాత్మిక స్థూల దేహం, రెండింటి ఏంది వ్యవహారం ఉంది అక్కడ. ఆ రెండింటి వ్యవహారానికి మూలం ఏంటని చెప్పనంటే మహాకారణము, అర్ధమాతృక, ఓంకార స్వరూపము అని అర్థం. అర్ధమాత్ర అన్న ఓంకారం అన్న అర్థం ఒకటి. ఆ అర్ధమాత్ర యొక్క ఓంకారమే అమ్మవారు జగన్మాత, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమసింహాసనేశ్వరి, ఈశ్వరి జగన్మాత. ఆమె అధిష్టానములోనే ఈ దేహాలు మొత్తం కూడా వ్యవహరించేటువంటివిగా ఉన్నాయి. అవి మూల శక్తి, ఆది పరాశక్తి. ఆది అంటే మొట్టమొదట, పరా శ్రేష్టముకు శక్తి స్వరూపిణిగా ఉండి అన్ని దేహాలు నడిపించేదిగా ఉన్నటువంటిది. గంగాయముల నడుమను బంగారపు బొమ్మ ఓలె బాలికయుండున్, సంగతిక చెలిమి చేసిన భంగము లేకుండా ముక్తి పరమగువేమ. ఈ శక్తి విధానంలో వేమన ఒక పద్యం చెబుతాడు. గంగా యమునల నడుమను బంగారపు బొమ్మ ఓలి బాలికయుండున్. బంగారపు బొమ్మ ఓలి ఆ బ్రహ్మాకర వృత్తి స్వరూపిణి అనేటువంటి అమ్మవారు గంగా యమున అనగా మనలో ఉన్నటువంటి విద్య అవిద్యలు అని చెప్పనంట, సుషుమ్న అని చెప్పనంటాం. ఆ సుషుమ్న యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి బాలిక, ఆమెనే మనం ఈనాడు ముందుగా ఆరాధించే విధానం బాలా త్రిపుర సుందరి అని చెప్పనంటాం. శైలపుత్రి అవతారము అనేటువంటిదిగా ఆరాధన చేసిన తర్వాత అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా మనం సేవిస్తాం. దాక్షాయిని అది కథాంశములో మన పురాణ భాగాల్లో వచ్చేటువంటి భాగాలు ఉంటాయి. దాంట్లో చరిత్రాత్మక అంశాలు ఉంటాయి. ముందు దాక్షాయినిగా అమ్మవారు జనించి ఆ తర్వాత కాలంలో ఆమె గారు దేహం సాలించి తిరిగి మరలా శైలరాజు పుత్రికగా, హిమవంతుని పుత్రికగా ఆమె జనించింది. ఆ తర్వాత తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి మళ్ళీ ఆయనకి అర్ధాంగిగా అవుతుంది. అది కథాంశాల్లో పురాణ భాగాల్లో విశేషంగా వచ్చే భాగాలు ఉంటాయి. ఇక్కడ మనం ఒక తాత్విక అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం కాబట్టి దీని మీద ఎక్కువగా మనం మనసు పెడదాం. అందుచేత ఇక్కడ చెప్పిన విధానం వేమనాచార్యుల వారు గంగా యమునల నడుమను బంగారపు బొమ్మ ఓలి బాలికయుండున్, సంగతిక చెలిమి చేసిన భంగము లేకుండా ముక్తి పరమగువేమా. గంగా యమునల నడుమను బంగారపు బొమ్మ ఓలే, బంగారపు బొమ్మ అంటే దేదీప్యమానముగా ప్రకాశించేటువంటి దివ్య మంగళదాయినిగా, జ్ఞానస్వరూపినిగా, బ్రహ్మమునకు నిత్య అనుపాయినిగా ఉన్నటువంటి ఆ సుషుమ్న ద్వారం దగ్గర ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే బంగారపు బొమ్మ ఓలే అని ఇక్కడ ఏమన్నవారు చెప్పేటువంటి మాట. సంగతిక చెలిమి చేసిన భంగము లేకుండా ముక్తి పరమగు. సంగతిక చెలిమి చేసిన, చెలిమి అంటే ఆమెతో స్నేహం చేయాలి. ఎట్లా చేస్తావు? హంసను ఆశ్రయించాలి. ధ్యానములో ఉన్నట్లయితే ఆ ధ్యానము ద్వారా హంస యొక్క ఆశ్రయంలో ఉన్నట్లయితే ఆ హంస ద్వారంలోనికి పయనించినప్పుడు ఆ సుషుమ్నా ద్వారం దగ్గర ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమై అమ్మవారి అనుగ్రహముతో సుషుమ్నా ద్వారంలో ప్రవేశించినప్పుడు ఆ సుషుమ్నా యందు బ్రహ్మమును పొందుతాం, బ్రహ్మస్వరూపం అయిపోతాం. భంగము లేకుండా ముక్తి పరమగువేమ. ఆమె బాలా త్రిపుర సుందరి. మనం మొదటిగా అమ్మవారిని ఆరాధించేటువంటి అవతారం బాలా త్రిపుర సుందరి. ఆ బాల శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తియగు ఆ మహాకారణ స్వరూపిణియే త్రిపుర సుందరి. త్రిపురములు అని చెప్పనంటే స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము. ఈ త్రిపురములను రంజింపజేసేటువంటి త్రిపుర సుందరి రంజింపజేస్తుంది, వ్యవహరింపజేస్తుంది. ఆమె అనుగ్రహముతోని ఇవన్నీ కూడా వ్యవహార విధానం కలిగి ఉన్నాయి.
లోకంలో మానవులందరూ కూడా వ్యవహారాన్నే కోరుకుంటూ ఉన్నారు. మోక్షాన్ని అపేక్షించే వాళ్ళు చాలా తక్కువ. వ్యవహారమునందే దక్షత కలిగి ఉంటారు. వ్యవహారంలో జీవించే విధానమే ఉద్దేశం ఉంటుంది. దేహం పోయినా కానీ మళ్ళా దేహమును ధరించి లోకంలోకి రావాలనే అపేక్ష, ఇవన్నీ కూడా మానవుని యందు ఒక ప్రవృత్తి విధానం అనేటువంటిది బాగా చోటు చేసుకుని ఉన్నది. నివృత్తి విధానం కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. 100కి చాలా తక్కువ. 100కి 90% పైగా ప్రవృత్తి విధానమే కోరేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ప్రవృత్తి విధానముగా కోరుకునేటువంటి వారికి అమ్మవారి యొక్క ఆ ప్రవృత్తి విధానము, అనుగ్రహం అనేటువంటి అక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ మహాకారణ స్వరూపిణిగా ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అర్ధమాతృక ఓంకార స్వరూపిణి, ఆమె ఆది పరాశక్తిగా ఉన్నటువంటిది. ఆమె బాలా త్రిపుర సుందరి. ఆ బాల అంటే మహాకారణం అంతే. బాల ఇంకేం వాడతా పదం అక్కడ. ఆ మహాకారణ స్వరూపిణి సూక్ష్మముగా ఆ సుషుమన ద్వారం దగ్గర మహాకారణ స్వరూపిణిగా ఉన్నటువంటి ఆ భాగానికి అక్కడ ఆయన బాల అనే పదం వాడారు. బాలా త్రిపుర సుందరి. అందువల్ల తిరుమల కొండ చూసినట్లయితే స్వామివారిని కూడా బాలాజీ అని పిలుస్తారు. తిరుమల అనేది కూడా అది అమ్మవారి క్షేత్రముగా కూడా చెప్పే విధానాలు ఉన్నాయి. శివరూపు నీవనుచు చెప్పుదురు కొందరు, ఆదిశక్తి వటంచు అందురింకొందరు, నారాయణుండనుచు నవ్వుదురు కొందరు, 3 మూర్తులు చూడ ముచ్చటవు రూపంబు. శివరూపు నీవనుచు చెప్పుదురు కొందరు, ఆదిశక్తి వటంచు అందురింకొందరు, నారాయణుండనుచు నవ్వుదురు కొందరు, 3 మూర్తులు. అక్కడ ఉన్నటువంటి విధానం ఏదో లోపల ఉన్నది. చాలామందికి అంత లెక్క పైనుంచి అవకాశం ఉండదు. సాధారణంగా చూడండి, వైష్ణవాలయానికి పై గోడల మీద గరుడ వాహనం ఉంటుంది. శివాలయాలకనట్లయితే పై గోడల మీద దాన్ని ఏమంటారు, ప్రహరీ గోడ ఉంటాయి కదా, గోపురం మీద కానీ. మరి శివుని ఆలయం అయితే నందీశ్వరులు ఉంటారు. వైష్ణవ ఆలయం అయితే గరుడ వాహనాలు ఉంటాయి, గరుడ వాహనం ఉంటుంది. అమ్మవారి ఆలయం అయినట్లయితే సింహం ఉంటుంది వాహనములు. అట్లా మీరు గమనిస్తే తిరుమల కొండ ఆ బురుజుల మీద ఉన్నది సింహవాహనం. శక్తి అమ్మవారు, జగన్మాత శక్తి ఆశ్రయంలో స్వామివారు కొనియాడబడుతూ ఉన్నాడు. అందువల్ల మీ బ్రహ్మోత్సవాలు కూడా ఈ నవరాత్రుల్లోనే వస్తాయి. వాస్తవికంగా చూసినట్లయితే శరన్నవరాత్రులే బ్రహ్మోత్సవాలుగా మనకి కనబడుతున్న విధానము. ఏదైనా భగవతత్వం, ఈశ్వరతత్వం, జగన్మాత, స్వామివారు అంతా ఒకే స్వరూపం. ఎట్లా కొలిసినా మనం వాళ్ళని సేవించినట్లే. అందుచేత మరి స్వామివారిని బాలాజీ అంటారు. బాలా త్రిపుర సుందరి, బాలాజీ శక్తి స్వరూపం లోపల. అందువల్ల మనం ఈనాడు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా సేవిస్తున్నాం. అది భక్తి భావన. అమ్మవారికి మంచి రూపం, బాల రూపం పెట్టి పసిబిడ్డ ఆకారంగా సేవించే విధానం, భక్తితో సేవించే విధానం. ఆ భక్తి ఉండాలి, సేవాభావం ఉండాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే మనకి ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఉన్నటువంటి ఆ మహాకారణ స్వరూపిణియే బాల. బంగారపు బొమ్మ ఓలె బాలికయుండును, సంగతిగా చెలిమి చేసిన భంగము లేకుండా ముక్తి పరమగువేమా. అందుచేత బాల త్రిపుర సుందరి అని చెప్పన్నప్పుడు లోన ఉన్నటువంటి మహాకరణ స్వరూపిణి, అర్ధమాత్ర స్వరూపిణి అమ్మవారిని బాల అని పిలిచినప్పుడు ఆమె త్రిపుర సుందరి అనగా త్రిపురములకు ఆమె ఆధారం. ఏవి త్రిపురములు అని చెప్పనంటే స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం, త్రిపురములు.
పురి శరీరే చేతి ఇది పురుష. ఇది పురము అన్నారు, దేహాన్ని పురము అంటారు. నవద్వారే పురే దేహే నైవ కురవన్న కారయన్. పురము గలవాడు కాబట్టి పురుషుడు అని చెప్పిన అన్నారు. వెష్టి పురము గలవాడు జీవుడు, సమిష్టి పురము గలవాడు ఈశ్వరుడు. అందుచేత ఈ 3 పురములు అనేటువంటి వాట్లను ఆమె వ్యవహారం చేయిస్తూ ఉన్నది. ఆమె వ్యవహారంలోని 3 పురాలు కూడా రంజింపబడుతూ ఉన్నాయి. త్రిపుర సుందరి, త్రిపుర రంజని 3 పురాలను కూడా వ్యవహరింప చేయిస్తూ ఉన్నది. చెప్పుకున్నా ఇందా మనం. హంస రూపముగా ఉండి స్థూల దేహాన్ని వ్యవహరింపజేస్తూ ఉన్నది. మహాకారణమగు తెలివి రూపముగా ఉండి సూక్ష్మ దేహాన్ని వ్యవహరింపజేస్తూ ఉన్నది. ఇట్లా చేసేటువంటి విధానముగా చూసినట్లయితే అమ్మవారు ఈ 3 పురములకు ఆమె అధినాయకురాలై వ్యవహారము చేయిస్తూ ఉన్నది. జాగ్రత్త వ్యవహారం ఆమె వల్లే జరుగుతూ ఉన్నది. స్వప్న వ్యవహారం ఆమె వల్లే ఏర్పడుతూ ఉన్నది. సుషుప్తి విశ్రాంతి ఆమె వల్లే ఏర్పడుతూ ఉన్నది. ఎవరైతే మహాకారణాన్ని ఆశ్రయించి హంస యొక్క ఆశ్రయం ద్వారా అమ్మవారిని సేవిస్తారో, ఇది అమ్మవారిని సేవించేటువంటి ఒక భాగం. ఈ 3 కూడా 3 పురాలను అధిరోహించి వ్యవహరించే భాగాలు. అందువల్ల 3 పురాలకు మన పరిమితమైపోయి ఈ 3 పురాల విధానములో మన వ్యవహారం అనేది కొనసాగుతూ ఉన్నది. వ్యవహారం వద్దనుకున్నాము అని చెప్పనంటే మహాకారణాశ్రయం పొందాల్సి ఉంటుంది. హంస యొక్క ఆశ్రయాన్ని పొందాము అని చెప్పనంటే నేరుగా మనం అమ్మవారిని ఆశ్రయిస్తాం, అమ్మవారిని సేవించిన వాళ్ళం అవుతాం. ఆ త్రిపుర సుందరి మహాకారణ స్వరూపిణి అమ్మవారిని జగన్మాతను ఆరాధించినట్లయితే అమ్మ అనుగ్రహముతో వారు చక్కగా మోక్షం వెళ్ళిపోతున్నారు. భంగము లేకుండా ముక్తి పరమగు వేమ సంగతిగా చెలిమి చేసిన. ఎంత గొప్ప మాట వేమన. అమ్మవారి గురించి చెప్పుకొచ్చారు. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగ మధురం చేర్చి ప్రణవాకృతితో శ్రీమూల శక్తి అనదగు ఆ మూర్తుల కన్నదల్లినవుగాదనకం ధీమూర్తి నుంచి చూడము నీ మూర్తికి సాటి రారు నిజముగా వేమ అని మరోసారి కూడా చెప్పిన మాట వేమన. గీతామే పరమా విద్య బ్రహ్మరూప నసంశయ అర్ధమాత్ర అక్షర నిత్య. గీత మహాత్మ్యం. అర్ధమాత్ర అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. అర్ధమాత్ర అన్నారు, అకారమాత్ర అనలా, ఒకారమాత్ర అనలా, మకారమాత్ర అని చెప్పి అనలా. ఈ 3 మాత్రలు జీవ వ్యవహారము. ఈ 3 పురములు స్థూలదేహము, సూక్ష్మదేహం, కారణదేహం. ఈ 3 పురములు, ఈ 3 పురములను నడిపేటువంటిది మహాకారణ స్వరూపిణి బాలా త్రిపుర సుందరి. అమ్మవారి ఆశ్రయంలో ఈ 3 పురాలు కూడా వ్యవహరింపబడుతూ ఉన్నాయి. అనగా లోకంలో సకల మానవులు కూడా వ్యవహారమే కోరుకుంటూ ఉన్నారు, జీవన విధానమే కోరుకుంటూ ఉన్నారు, ఉత్తమ గతులు కోరుకుంటూ ఉన్నారు, ఉత్తమ లోకాలు కోరుకుంటూ ఉన్నారు, ఉత్తమ దేహాలు కోరుకుంటూ ఉన్నారు. ఈ విధముగా ప్రవృత్తి విధానం కలిగి ఉన్నటువంటి యొక్క వారికి 3 పురాలు అమ్మవారి అధీనములో పనిచేసేటువంటివిగా ఉంటాయి. వీటి ద్వారా వాళ్ళు అపేక్షించేటువంటి యొక్క విషయాలు, భోగాలు వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఈ 3 పురాల సంబంధమై ఉన్నటువంటి భోగ విధానాలు, విషయ విధానాలు వద్దనుకుంటారో వాళ్ళు నేరుగా అమ్మవారిని ఆశ్రయిస్తారు. అమ్మవారిని ఆశ్రయించినప్పుడు ఆ జగన్మాత అనుగ్రహముతో వారు ఈ 3 పురాల నుంచి బయటపడి బ్రహ్మమును చేరి మోక్ష స్వరూపులై తరించే అవకాశంగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ 3 పురములతో జతపడి 3 పురముల వరకే పరిమితమై ఈ 3 పురముల ద్వారా కలిగేటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనుభవముల వరకే పరిమితమై ఉండే విధానముగా ఉన్నట్లయితే వాళ్లకు అమ్మ అనుగ్రహముతో ఈ 3 పురాలు కూడా రజ్యకముగా వ్యవహరించేదిగా ఉంటుంది. అంతవరకే ఉండవచ్చు. ఒకవేళ మనం ఈ 3 పురాలు నాకు అవసరం లేదు, వీటి యొక్క వ్యవహారం నాకొద్దు, ఈ భోగల సత్వం నాకొద్దు, ఈ విషయాలు నాకొద్దు, ఈ లంపటలు నాకొద్దు, ఈ వ్యవహారం నాకొద్దు, ఈ భవబంధాలు నాకొద్దు అని అనుకున్నట్లయితే వారు అమ్మవారిని ఆశ్రయించాలి. ఆ జగన్మాతను ఆశ్రయించినట్లయితే అమ్మ అనుగ్రహముతో వారు బ్రహ్మమును చేరుకుంటారు, బ్రహ్మమైపోతారు, వాళ్ళకు మోక్షం వచ్చేస్తుంది. మనకి ఏది కావాలి? ఆ బాలా త్రిపుర సుందరి ఆ త్రిపురములను వ్యవహరింపజేసే విధానముగా ఉన్నది కాబట్టి
మనం ఆ పురముల వరకే పరిమితమై ఈ లోక వ్యవహారము, స్వప్న వ్యవహారము, సుషుప్తి విశ్రాంతి ఈ మూడింటి వరకే మనం పరిమితమై ఉండే పక్షంగా ఉన్నట్లయితే చక్కగా వాటికి అమ్మవారు అనుగ్రహముతో వాటిని పొందే విధానముగా చేస్తుంది. వద్దనుకున్నటువంటి వారు ఏం చేస్తారని చెప్పానంటే ఈ 4వ స్థానముకు మహాకారణ ఆశ్రయం ద్వారా అమ్మవారిని సేవించి వారు మోక్షం పొందే విధానముగా కలుగుతుంది. అందుచేత ఇక్కడ మనం జగన్మాత అమ్మవారి ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు, దసరా ఉత్సవాలుగా పేరుగాంచి ఉన్నటువంటి విధానములో మరి అమ్మవారిని సాకారముగా ఆరాధించే విధానం. కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, లోకంలో చాలామంది తాత్విక విధానంలో రాలేరు, ఆధ్యాత్మిక అధ్యయనం చేయలేరు. వాళ్ళు భౌతిక విధానముతోనే జతబడి భౌతిక దేహం పరిధిలోనే ఉండి ఇంద్రియముల యొక్క పరిధిలో ఉన్నటువంటి విషయాల వరకే ఆస్వాదన కలిగి ఈ లోక జీవన విధానం చేసుకోపోయే వాళ్ళుగా ప్రవృత్తి మార్గంగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక అమ్మవారి యొక్క సాకార ఆకారాన్ని పెట్టుకుని అంతవరకు పరిమితముగా సేవించుకుని వాళ్ళకు కావాల్సినటువంటివి ఆ అమ్మవారిని కోరుకుని వాళ్ళు సంతృప్తి చెందే విధానముగా లోకం ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క విషయాలు అది వేదం యొక్క మాటలు, ఉపనిషత్తుల యొక్క మాటలు కాబట్టి అవి అందుకోవాలని చెప్పినట్లు జిజ్ఞాస ఉండాలి, ముముక్షత్వం ఉండాలి, మోక్షాపేక్ష ఉండాలి, చాలా వైరాగ్యం ఉండాలి. దీనికి ఉన్నటువంటి వారు ఈ భాగం అందుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇంతటి పరిధి, ఇంతటి విధానాలు లోకములో సాధారణంగా వ్యక్తుల యందు ఉండదు కాబట్టి వాళ్ళ పరిధికి, వాళ్ళ భావానికి, వాళ్ళ మనస్తత్వానికి, వాళ్ళ అభిరుచులకి, వాళ్ళ కోరికలకు, వాళ్ళ అపేక్షలకు అనుగుణ్యముగా ఆ జగన్మాతను వారికి ప్రత్యక్ష రూపముగా దర్శింపజేసి ఆరాధనా భాగంగా వాళ్ళ పరిధిలో, వాళ్ళ స్థాయిలో వాళ్ళు సేవించుకునే విధానం అటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళు సేవించే భాగాన్ని మనం గౌరవించాలి, మనం దాన్ని స్వాగతించాలి, మనం కూడా దానిని నమస్కారం చేసుకోవాలి. కానీ ఉపనిషత్తులు చెప్పేటువంటి యొక్క భావంలోకి పోయేటువంటి భావం, అభిప్రాయం ఉన్నటువంటి వారు, అపేక్ష ఉన్నటువంటి వారు ఇంకా లోతుగా విషయాలను అధ్యయనం చేసి అమ్మవారి అనుగ్రహముతో మరి మోక్షంలో పోయే విధానం ఈ ప్రక్రియ. నిరాకారంచ సగుణంచ నిరాకారంచ. లోకంలో రెండు ఉంటాయి, సగుణము ఉంటుంది, నిరాకార విధానం రెండు ఉంటాయి. మనం రెండింటిని గౌరవించాలి. నీకు ఏది కావాలో అది నువ్వు తీసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు సాకారం పెట్టారు, పూజ చేస్తూ ఉన్నారు, వాళ్ళు హీనులు, వాళ్ళు జ్ఞానులు, అజ్ఞానులు అనే పదాలు అవసరం లేదు. అది అధిక ప్రసంగం. ఎందుకంటే వారు ఉన్నటువంటి మనస్తత్వము, వారు ఉన్నటువంటి స్థితి, వారు ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, వారికి ఉన్నటువంటి బిడ్డల క్షేమం, యజమాని క్షేమం, గృహక్షేమం, సమస్యల నుంచి బయటపడే విధానం, అభివృద్ధి విధానాలు ఇవన్నీ కూడలిగా కలుపుకొని వాళ్ళు ఆ మార్గంలో నడుస్తూ ఉన్నారు. అందుచేత మరి ఆ మార్గాన్ని మనం ఏది బ్రహ్మజ్ఞానం పొందలేదు అనుకుంటూ ఉన్నాం. అందుచేత మనం కూడా దేహ స్థాయిలో ఉన్నాం, సాకార స్థాయిలో ఉన్నాం. లేచిన కాడి నుంచి దేహాన్ని కడుగుతూ ఉన్నాం, స్నానం చేయిస్తూ ఉన్నాం, భోజనం పెడుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. నేను బ్రహ్మం కదని చెప్పి అనుకుంటే చేయటం మానే. కాబట్టి ఏంటంటే మనం ఆ స్థితిని పొందేదాకా ఈ భాగాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది, గౌరవించాల్సి ఉంటుంది. అందుచేత మరి శరన్నవరాత్రుల విధానంలో అమ్మవారిని ఏ ఏ రూపాలుగా మనం సేవించుకుంటూ ఉన్నామో ఆ రూపాలకు పారమార్థికముగా వేదములో, ఉపనిషత్తులలో ఎలాంటి విధానంగా మహాత్ములు చెప్పారు, బ్రహ్మవేత్తలు బోధించారు, ఋషులు బోధించారు అన్న అంశాలను మనం అధ్యయనం చేద్దాం, అమ్మవారిని సేవిద్దాం, పరమార్థమై ఉన్నటువంటి జ్ఞానాంశాలని అధ్యయనం చేద్దాం. దాని ద్వారా అటు పారమార్థిక ప్రయోజనం పొందే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వ్యావహారికముగా మంచిగా జీవన విధానాన్ని, సుఖమయ జీవన విధానాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా మనం మరి మహాత్ములు బోధించేటువంటి భాగాలలో మనం పనిద్దాం. మరి అమ్మవారిని మొదటి అవతారముగా శైల పుత్రి అవతారముగా ముందుగా అమ్మవారిని సేవిస్తారు. శైల పుత్రి అవతారము అని. ఆ తర్వాత బాల త్రిపుర సుందరి అనే విధానముగా మనం ఈనాడు అమ్మవారిని సేవించుకుంటూ ఉన్నాం. బాల త్రిపుర సుందరి. ఇక ఆ తర్వాత వచ్చేటువంటి మరి గాయత్రి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అన్ని అంశాలుగా దాంట్లో చెప్పుకొచ్చే భాగాలు ఉన్నాయి.
మరి వాటిల్లో ఉన్న పారమార్థిక అంశాలు ఏమిటో మళ్ళీ అక్కడ కూడా మనం దర్శించే ప్రయత్నము చేద్దాం. అమ్మవారిని నాడు చక్క శైల పుత్రిక, శైల అంటే హిమవంతుని పుత్రికగా ఆమె ఆవిర్భావం అయింది కాబట్టి అక్కడి నుంచి అమ్మవారు స్వామివారిని వరించి చక్కగా ఉన్నటువంటి దానం కనుక ఆ విధముగా అమ్మవారిని సేవించటం జరుగుతుంది. రెండవది త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరిగా మనం ఈనాడు బాలా త్రిపుర సుందరి అనేటువంటి అమ్మవారి యొక్క విశేషణాలు మనం చెప్పుకోవటం జరిగింది. మిగతా భాగాలు కూడా మనం అమ్మ అనుగ్రహముతో చక్కగా అధ్యయనం చేద్దాం. అమ్మ అనుగ్రహాన్ని పొంది నివృత్తి మార్గంలో పయనించి బ్రహ్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం కూడా చేద్దాం. అలాంటి మార్గానికి జగన్మాత సహకరించి మంచిగా మనలకి ప్రోత్సాహం కలగజేసి నివృత్తి మార్గంలో పోవటానికి మంచిగా దోహదపడి మనల్ని అభివృద్ధి మార్గంలో పయనింపజేయుదునుగా అని కోరుకుంటూ హరి ఓం తత్సత్ ఓం 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 ఓం.